Hi friends, welcome to my channel Step to Learn. This is Shravan Kumar. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వారు 17 రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఇవన్నీ కూడా గ్రూప్ బి క్యాడర్ పోస్టులు. కేవలం డిగ్రీ మరియు పీజీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్. వాటి గురించి తెలుసుకునే ముందు ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఒక మంచి కొటేషన్ మెన్షన్ చేశాను, అది ఎలా ఉందో చదివి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వారు 17 రకాల గ్రూప్ బి క్యాడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారండి. ఇప్పుడు వాటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అనే పోస్ట్ చూసినట్లయితే ఇది టెక్నికల్ క్యాడర్ పోస్ట్ అండి. దీంట్లో ఎస్టీ కేటగిరీలో మాత్రమే పోస్టులు ఉన్నాయండి. అవి కూడా 2 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారు. ఈ పోస్టులకి అప్లై చేసుకున్న వారికి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 35 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. పే స్కేల్ కనుక చూసినట్లయితే 35,400 నుంచి 1,12,400 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇది కేవలం శాలరీ మాత్రమే అండి. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అనే పోస్ట్ చూసినట్లయితే ఇది సెక్యూరిటీ యూనిట్ పోస్ట్ అండి. దీంట్లో ఓబీసీ కేటగిరీ వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. అది కూడా ఒకే ఒక పోస్ట్ ఉందండి. దీంట్లో 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేశారు. శాలరీ వివరాలు కనుక చూసినట్లయితే 35,400 నుంచి 1,12,400 రూపాయలుగా మెన్షన్ చేశారండి. ఇది స్కేల్ మాత్రమే. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా కేర్ టేకర్ అనే పోస్ట్ చూసినట్లయితే ఇది హాస్టల్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్ట్ అండి. దీంట్లో కూడా ఓబీసీ కేటగిరీ వారికి ఒకే ఒక పోస్ట్తో ఈ వేకెన్సీ అనేది చూపించారండి. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 35 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. శాలరీ కనుక చూసినట్లయితే 35,400 నుంచి 1,12,400 రూపాయలుగా మెన్షన్ చేశారండి. జూనియర్ సూపరింటెండెంట్ పబ్లికేషన్ సెల్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో కూడా ఓబీసీ కేటగిరీ వారికి ఒకే ఒక పోస్ట్ వేకెన్సీ చూపించారండి. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 35 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. స్కేల్ కనుక చూసినట్లయితే 35,400 నుంచి 1,12,400 రూపాయలుగా మెన్షన్ చేశారండి. సీనియర్ మెకానిక్ లేదా సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనే పోస్ట్ చూసినట్లయితే ఇది టెక్నికల్ క్యాడర్ పోస్ట్ అండి. దీంట్లో 2 పోస్టులు ఉన్నాయి. అది కూడా ఎస్టీ కేటగిరీ వారికి సంబంధించినవి. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. స్కేల్ కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300 రూపాయలుగా మెన్షన్ చేశారండి. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఎస్టీ కేటగిరీ వారికి 1 పోస్టు, ఓబీసీ కేటగిరీ వారికి 3 పోస్టులు ఉన్నాయండి. మొత్తంగా కలిపి 4 పోస్టులు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. స్కేల్ కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300 రూపాయలుగా మెన్షన్ చేశారు. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో అన్రిజర్వ్డ్లో ఒకే ఒక పోస్ట్ చూపించారండి. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. స్కేల్ కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300గా మెన్షన్ చేశారు. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సెంట్రల్ వర్క్షాప్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే దీంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 1 పోస్టు, ఎస్టీ కేటగిరీ వారికి 1 పోస్ట్ అండి. మొత్తంగా కలిపి 2 పోస్టులు చూపిస్తున్నారు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 సంవత్సరాలు. స్కేల్ కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300గా మెన్షన్ చేశారు. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ మెకానికల్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో అన్రిజర్వ్డ్ వారికి 1 పోస్టు, ఎస్టీ కేటగిరీ వారికి 1 పోస్టు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 1 పోస్ట్ చూపించారండి. మొత్తంగా 3 పోస్టులు. ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు. శాలరీ కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300గా మెన్షన్ చేశారండి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సెంటర్ ఫర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో అన్రిజర్వ్డ్ వారికి 1 పోస్టు, ఎస్సీ కేటగిరీ వారికి 1 పోస్టు, ఓబీసీ కేటగిరీ వారికి 1 పోస్ట్ కేటాయించారండి. మొత్తంగా 3 పోస్టులు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. స్కేల్ కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300గా మెన్షన్ చేశారండి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కంప్యూటర్ సర్వీసెస్ సెంటర్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో అన్రిజర్వ్డ్కి ఒకే ఒక పోస్ట్ ఉందండి. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. స్కేల్ కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300గా మెన్షన్ చేశారు. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి మాత్రమే ఎక్కువ పోస్ట్ కేటాయించారండి. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 సంవత్సరాలు. స్కేల్ కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300గా మెన్షన్ చేశారు. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అప్లైడ్ మెకానిక్స్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఒకే ఒక పోస్ట్ ఎస్టీ కేటగిరీ వారికి కేటాయించారండి. ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. శాలరీ కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300గా మెన్షన్ చేశారు. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో అన్రిజర్వ్డ్ కింద 3 పోస్టులు.
ఎస్సీ కేటగిరీ కింద ఒక పోస్టు, ఎస్టీ కేటగిరీ కింద ఒక పోస్టు, ఓబీసీ కేటగిరీ కింద ఒక పోస్టు, మొత్తంగా కలిపి 6 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. స్కేల్ కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300గా మెన్షన్ చేశారండి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్ చూసినట్లయితే సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో అన్రిజర్వ్డ్ కింద ఒక పోస్టు, ఎస్సీ కేటగిరీ కింద ఒక పోస్టు, ఓబీసీ కేటగిరీ కింద ఒక పోస్ట్ అండి. మొత్తంగా 3 పోస్టులు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 సంవత్సరాలు. స్కేల్ కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300గా మెన్షన్ చేశారు. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సెంటర్ ఫర్ సెన్సర్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్ ఇంజనీరింగ్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో అన్రిజర్వ్డ్ కింద 3 పోస్టులు, ఎస్సీ కేటగిరీ కింద ఒక పోస్టు, ఎస్టీ కేటగిరీ కింద ఒక పోస్టు, ఓబీసీ కేటగిరీ వారికి 2 పోస్టులు, టోటల్గా 7 పోస్టులు చూపించారండి. ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు. స్కేల్ కనుక చూసినట్లయితే 29,200 నుంచి 92,300గా మెన్షన్ చేశారండి. జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ అనే పోస్ట్ చూసినట్లయితే ఇది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండి. దీంట్లో ఎస్టీ కేటగిరీ కింద 3 పోస్టులు, ఓబీసీ కేటగిరీ వారికి 1 పోస్టు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 2 పోస్టులు కేటాయించారండి. మొత్తంగా 6 పోస్టులు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 27 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. స్కేల్ కనుక చూసినట్లయితే 21,700 నుంచి 69,100గా మెన్షన్ చేశారు. వీటితో పాటు అన్ని రకాల అలవెన్సెస్ కూడా కల్పిస్తారండి. ఒకసారి ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ముందుగా జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అనే పోస్ట్ చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ లేదా బీఈ ఆర్ బీటెక్ మినిమం 55% మార్క్స్తో క్వాలిఫై ఉండాలండి. అంతేకాకుండా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీని సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్లో 55% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. దీనికైతే మాత్రం 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్స్ 3 years ఉన్నటువంటి కోర్సు 55% మార్క్స్తో కంప్లీట్ చేసినట్లయితే 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. వీటితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అనే పోస్ట్ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ ఏదైనా సరిపోతుందండి. 55% మార్క్స్తో క్వాలిఫై ఉండాలి. అంతేకాకుండా 5 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. వీరికి మిలిటరీ లేదా ఎన్సీసీ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అంతేకాకుండా ఫైర్ ఫిట్టింగ్ ట్రైనింగ్ కానీ, రిస్క్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా వెహికల్ రైడింగ్ అనేది మీకు వచ్చి ఉండాలండి. కేర్ టేకర్ అనే పోస్ట్ చూసినట్లయితే డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 55% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలండి. అంతేకాకుండా 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలండి. జూనియర్ సూపరింటెండెంట్ పబ్లికేషన్ అనే పోస్ట్ చూసినట్లయితే 55% మార్క్స్తో ఏదైనా మాస్టర్ డిగ్రీని కలిగి ఉండాలండి. అంతేకాకుండా 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అంతేకాకుండా జర్నలిజం కోర్స్ కూడా కంప్లీట్ చేసి ఉండాలని అడుగుతున్నారండి. లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. జర్నలిజం కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. కాకపోతే 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారండి. వీరికి ఎడిటింగ్లో ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. అంతేకాకుండా హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నిటిపైన కమాండ్ అనేది ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా కలిగి ఉండాలండి. డిప్లొమా ఆర్ ట్రైనింగ్ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీలో అవగాహన ఉన్నవారికి ముందుగా అవకాశం కల్పిస్తారండి. అదేవిధంగా సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ లేదా సీనియర్ మెకానిక్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో మాస్టర్ డిగ్రీ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్లో కంప్లీట్ చేసి ఉండాలి. లేదా బీఈ బీటెక్ 55% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలండి. ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదండి. ఒకవేళ డిగ్రీ చేసినట్లయితే 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారండి. లేదా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసినట్లయితే 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. వీటితో పాటు ఎంఎస్ ఆఫీస్ లాంటి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలండి. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనే పోస్ట్ చూసినట్లయితే మాస్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనే కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి 55% మార్క్స్తో. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కలిగి ఉన్నట్లయితే బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్స్ కలిగి ఉండాలండి 55% మార్క్స్తో. అంతేకాకుండా 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి. అంతేకాకుండా లైబ్రరీ ఆటోమేషన్ యాక్టివిటీస్ పైన నాలెడ్జ్ ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పిస్తారండి. సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ స్టడీస్ అనే పోస్ట్ చూసినట్లయితే కంప్యూటర్ అప్లికేషన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీని 55% మార్క్స్తో కంప్లీట్ చేసినట్లయితే 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. అంతేకాకుండా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా కలిగి ఉండాలి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సెంట్రల్ వర్క్షాప్ అనే పోస్ట్ చూసినట్లయితే 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ప్రొడక్షన్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలండి మినిమం 55% మార్క్స్తో. అంతేకాకుండా 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలండి. ఎంఎస్ ఆఫీస్ లాంటి కంప్యూటర్ అప్లికేషన్స్ తెలిసి ఉండాలి.
సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ అనే డిపార్ట్మెంట్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ని కంప్లీట్ చేసి ఉండాలండి. అది కూడా మెకానికల్ లేదా ఏరోస్పేస్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్, మైనింగ్, కెమికల్, మెకాట్రానిక్స్, మెటీరియల్స్ మినిమం 55% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలండి ఈ కోర్సులలో ఏదైనా ఒకటి. అంతేకాకుండా 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఈ క్వాలిఫికేషన్కి అయితే. ఒకవేళ ఈ సబ్జెక్టులతో 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసినట్లయితే 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అనే పోస్ట్ చూసినట్లయితే ఇంజనీరింగ్లో బీటెక్ చేసి ఉండాలి లేదా ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ సైన్సెస్ మినిమం 55% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలండి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అంతేకాకుండా ఎంఎస్ ఆఫీస్ లాంటి కంప్యూటర్ అప్లికేషన్స్ పైన అవగాహన కలిగి ఉండాలి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కంప్యూటర్ సర్వీస్ సెంటర్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ చేసి ఉండాలండి లేదా బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. వీటికి మినిమం మార్క్స్ పర్సంటేజ్ చూసినట్లయితే 60% మార్క్స్గా మెన్షన్ చేశారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఒకవేళ బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉన్నట్లయితే 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసినట్లయితే 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. అంతేకాకుండా ఎంఎస్ ఆఫీస్ లాంటి కంప్యూటర్ అప్లికేషన్స్ పైన అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ అనే పోస్ట్ చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీని ఫిజిక్స్ లేదా అప్లైడ్ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్లో కంప్లీట్ చేసి ఉండాలి లేదా బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ని ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్లో కంప్లీట్ చేసి ఉండాలండి. మినిమం మార్క్స్ పర్సంటేజ్ 55% మార్క్స్గా మెన్షన్ చేశారు. ఈ క్వాలిఫికేషన్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుందండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. ఒకవేళ డిగ్రీ చదివినట్లయితే 2 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 years కోర్స్ కంప్లీట్ చేసినట్లయితే వీరికి 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారండి. ఎంఎస్ ఆఫీస్ లాంటి కంప్యూటర్ అప్లికేషన్స్ పైన అవగాహన కలిగి ఉండాలి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అప్లైడ్ మెకానిక్స్ అనే పోస్ట్ చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ బీఈ బీటెక్ లేదా దానికి సరిపడేటువంటి విద్యా అర్హతని మెకానికల్, సివిల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ లాంటి ఇంజనీరింగ్ కోర్సులలో 55% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలండి. ఈ కోర్సులు ఉన్నట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. ఒకవేళ బ్యాచిలర్స్ డిగ్రీ ఈ కోర్సులతో ఉన్నట్లయితే 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా డిప్లొమా ఇన్ మెకానికల్ 3 years కోర్స్ కంప్లీట్ చేసినట్లయితే వారికి 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. అంతేకాకుండా ఎంఎస్ ఆఫీస్ లాంటి కంప్యూటర్ అప్లికేషన్స్ పైన అవగాహన కలిగి ఉండాలి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ డిజైన్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లేదా డిజైన్ లేదా ఆర్కిటెక్చర్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ లాంటి కోర్సులలో 55% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలండి లేదా 3 years డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసినట్లయితే 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్లో ఉండాలండి లేదా వాటికి సరిపాటి అయినటువంటి విద్యార్హత కలిగి ఉండాలి మినిమం 55% మార్క్స్తో. ఈ క్వాలిఫికేషన్స్కి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. ఒకవేళ బ్యాచిలర్స్ డిగ్రీ ఈ క్వాలిఫికేషన్స్తో ఉన్నట్లయితే 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 years కోర్స్ కంప్లీట్ చేసినట్లయితే 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. అంతేకాకుండా వీటితో పాటు రిలవెంట్ సబ్జెక్టులలో ఈ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ముందుగా అవకాశం కల్పించే అవకాశం ఉందని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టులు చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీని సైన్స్ సబ్జెక్టులలో లేదా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులలో కలిగి ఉండాలండి లేదా బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా వాటికి సరిపడేటువంటి విద్యార్హత కలిగి ఉన్నట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే తీసుకుంటున్నారండి. ఒకవేళ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఒకవేళ డిప్లొమా కోర్సెస్ అయితే 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. అంతేకాకుండా ఎంఎస్ ఆఫీస్ లాంటి కంప్యూటర్ అప్లికేషన్స్ పైన అవగాహన కలిగి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో కేవలం బీకామ్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారండి లేదా వాటికి సరిపడేటువంటి విద్యా అర్హతని మినిమం 55% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలండి. అంతేకాకుండా అకౌంటింగ్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ పైన అవగాహన కలిగి ఉండాలండి. అంటే టాలీ, పేరోల్ అకౌంటింగ్, ఈటీడీఎస్ వంటి అప్లికేషన్స్ పైన అవగాహన కలిగి ఉండాలి. అలాగే హిందీ, ఇంగ్లీష్ పైన టైపింగ్ అనేది తెలిసి ఉండాలండి. ఎంఎస్ ఆఫీస్ లాంటి కంప్యూటర్ అప్లికేషన్స్ పైన అవగాహన కలిగి ఉండాలండి. 1 year ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి టైపింగ్ స్పీడ్ ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పించే అవకాశం ఉందని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు.
అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే 200 రూపీస్గా మెన్షన్ చేశారండి. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆగస్ట్ 1, 2020 నుంచి ప్రారంభించబడుతుంది. చివరి తేదీ కనుక చూసినట్లయితే ఆగస్ట్ 24, 2020గా మెన్షన్ చేశారండి. అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నానండి. కాబట్టి ఈ అఫీషియల్ లింక్ ద్వారా ఆసక్తి గల అభ్యర్థులు, అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. సీ యూ సూన్.